హాయ్ ఫ్రెండ్స్, ఆటోక్యాడ్లో ప్రింటింగ్ రిలేటెడ్ సంబంధించి కొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. దాంట్లో వ్యూ పోర్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే మోడల్ వాజ్ పేపర్ స్పేస్ అంటే ఏంటి, అలానే డైమెన్షన్స్ని వ్యూ పోర్ట్స్లో ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆటోక్యాడ్ని లాంచ్ చేసేటప్పుడు ఆటోక్యాడ్ అనేది మోడల్ అనే ట్యాబ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఈ మోడల్ అనే ట్యాబ్లోన మనకు కావాల్సిన డిజైన్ అనేది మనం డ్రా చేసుకోవచ్చు. వన్స్ మన యొక్క డిజైన్ అనేది ఫినిష్ అయిన తర్వాత ఆ యొక్క డిజైన్ని మనం ప్రింటింగ్ అనేది ఇస్తాం. సో ప్రింటింగ్కి ఇచ్చేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఆప్షన్ ఏంటి అనేసి అంటే లేఅవుట్. సో ఇక్కడ ఉన్న లేఅవుట్స్ని అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ న్యూ లేఅవుట్ని అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో లేఅవుట్ 1 పై క్లిక్ చేసిన తర్వాత ప్రెజెంట్ ఇక్కడ మనకు లేఅవుట్ అనేది కనిపిస్తుంది. సో దాంట్లో ఒక వ్యూ పోర్ట్ కూడా ఉంది, అది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఈ యొక్క వైట్ కనిపించేది ఇదేంటి అనేసి అంటే ఒక పేపర్. ప్రజెంట్ ఇక్కడ ఒక పేపర్ సైజ్ అనేది ఉంది, కానీ మనకు కావాల్సింది ఎలా ఉంటుంది అనేసి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ A4 పేపర్ సైజ్లో మనం ప్రింట్ చేయాలనుకుంటాం, A3 సైజ్లో ప్రింట్ చేయాలనుకుంటాం, A2 సైజ్లో. సో మనకు కావాల్సిన పేపర్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం ఈ యొక్క లేఅవుట్ అనే ట్యాబ్ పై రైట్ క్లిక్ ఇవ్వండి, పేజ్ సెటప్ మేనేజర్ అనే దానిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక న్యూ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు కావాల్సిన నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను సింపుల్గా ఏంటంటే ఒక A3 సైజ్ పేపర్ ఇవ్వాలనుకుంటున్నా కాబట్టి దాని నేమ్ కూడా A3 అనే టైప్ చేశాను. అలానే ఇక్కడ నన్ అనే దానిపై క్లిక్ చేసుకుంటా ఓకే చేశాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అనేసి అంటే ఒక ప్రింటర్. నేను సింపుల్గా ఏంటంటే ఆటోక్యాడ్ PDF హై క్వాలిటీ ప్రింట్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నా. అలానే ఇప్పుడు పేపర్ సైజ్ గురించి డిస్కస్ చేసాం కదా, ఎక్కడ మనం డ్రాప్ డౌన్ చేసినట్లయితే పేపర్ సైజ్ అనేది వస్తుంది. ఇక్కడ ISO A3లో 2 పేపర్ సైజెస్ అనేవి ఉన్నాయి. 2 కాదండి, 1 పేపర్ సైజ్. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి, ఒకటే పోర్ట్రేట్, ఒకటే ల్యాండ్స్కేప్. సో ఈ ల్యాండ్స్కేప్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నా. సో చూడండి, A3 పేపర్ సైజు, దాని విడ్త్ వచ్చి 420 mm, అలానే దాని యొక్క హైట్ వచ్చి 297 mm. ఓకే. సో ఇక్కడ లేఅవుట్ ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ మనం ఏ కలర్లో ప్రింట్ అవ్వాలి, AC CAD అంటే ఇది మనకు కలర్లో ప్రింట్ అవుతుంది, మోనోక్రోమ్ అనేసి అంటే బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్ అవుతుంది. మోనోక్రోమ్ దానిపై క్లిక్ చేసుకుంటాం, ఓకేపై క్లిక్ చేసాం. ఇప్పుడు ఈ యొక్క A3 అనే పేపర్ని క్లిక్ చేసుకుంటా సెట్ కరెంట్ అనే దానిపై క్లిక్ చేసుకున్నా, క్లోజ్ చేసాం. సో ప్రజెంట్ ఇక్కడ వచ్చింది ఏంటి అనేసి అంటే A3 పేపర్ సైజ్. ఓకే, దీంట్లో ప్రజెంట్ ఒక వ్యూ పోర్ట్ ఉంది. దీన్ని రిమూవ్ చేయాలి అనేసి అంటే పేపర్ అవుట్ సైడ్లో డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి, పేపర్ అవుట్ సైడ్ అంటే ఓన్లీ ఎక్కడైనా కాదు, ఎక్కడ కూడా డబుల్ క్లిక్ చేసుకోవచ్చు. వ్యూ పోర్ట్ని డిలీట్ చేయాలి అనుకుంటే డబుల్ క్లిక్ చేసి ఈ యొక్క వ్యూ పోర్ట్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు మనం లేఅవుట్ అనే ట్యాబ్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెక్టాంగులర్ వ్యూ పోర్ట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇక్కడ చూసినట్లయితే ఒక చిన్న డాట్ లైన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డాట్ లైన్స్ ఇన్సైడ్లో క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఒక వ్యూ పోర్ట్ని డ్రా చేయండి. సో మనకు ప్రజెంట్ ఒక వ్యూ పోర్ట్ అనేది కూడా క్రియేట్ అయింది. అలానే అగైన్ రెక్టాంగులర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుంటా ఇక్కడ అగైన్ ఇంకో వ్యూ పోర్ట్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో మీకు ఎన్ని వ్యూ పోర్ట్స్ కావాలంటే అన్ని వ్యూ పోర్ట్స్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వ్యూ పోర్ట్ని యాక్టివ్ చేయాలి అనుకుంటే ఈ యొక్క వ్యూ పోర్ట్ ఇన్సైడ్లో డబుల్ క్లిక్ చేసినట్లయితే వ్యూ పోర్ట్ అనేది యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. దీన్ని ఈ విధంగా జూమ్ కూడా చేసుకోవచ్చు, జూమ్ ఇన్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఈ యొక్క లైన్స్ అనేటివి కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి కాబట్టి మీ కీబోర్డ్లో F7 లేదా ఇక్కడ గ్రిడ్స్ అనేటివి ఆఫ్ చేయండి, దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపించేది అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అంటే మనం మోడల్లో ఏదైతే, ఇక్కడ చూడండి, ఈ మోడల్లో ఏదైతే డిజైన్ చేసామో ఆ మోడల్లో ఉన్నటువంటిది మనకి వ్యూ పోర్ట్స్లోనికి వచ్చింది. సో మనం ఎన్ని వ్యూ పోర్ట్స్ని క్రియేట్ చేసినా మోడల్లో ఉన్నది మాత్రమే వ్యూ పోర్ట్స్లోకి వస్తుంది. అలానే ఎక్కడ కూడా ఏదైనా మనం డ్రా చేయాలి అనుకుంటే డ్రా చేయొచ్చు. సో ఎక్కడ మనం డ్రా చేసినా కూడా ఇది అన్ని వ్యూ పోర్ట్స్లోనికి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇది మోడల్లో మనం ఎడిట్ చేసినట్టు ఇది.
సో ఇప్పుడు మనం మోడల్పై క్లిక్ చేసినట్లయితే అక్కడ ఎడిట్ చేసింది అంటే అక్కడ ఏదైతే లైన్ డ్రా చేసామో అది అక్కడ మనకి కనిపిస్తుంది. సో చూడండి ఈ విధంగా ఇలా. అయితే ఇప్పుడు మోడల్లో మనం ఏదైతే డ్రా చేసినా సరే అది మనకి మోడల్లోనికి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం మోడల్లో ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అనేసి అంటే ఇక్కడ చూడండి ప్రజెంట్ మోడల్ అనేసి ఉంది. ఇక్కడ మోడల్ అనేసి ఉంది అన్నప్పుడు మనం మోడల్లో ప్రజెంట్ ఉన్నాము దాని మీనింగ్. వన్స్ ఈ మోడల్ పైనకి మన కర్సర్ తీసుకెళ్ళేటప్పుడు ఇక్కడ మోడల్ ఆర్ పేపర్ స్పేస్ అనేసి ఇంకో ఆప్షన్ అనేది వస్తుంది. వన్స్ దీనిపై క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనం మోడల్లో నుంచి పేపర్ స్పేస్లోనికి కన్వర్ట్ అయ్యాం. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా డ్రా చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇందాక ఒక లైన్ని డ్రా చేసాం కదా, ఇప్పుడు ఇంకో లైన్ని డ్రా చేద్దాం. ఎలా ఇప్పుడు ఈ లైన్ అనేది మనకి మోడల్లోనికి ఎంటర్ అయ్యిందా అనేసి అంటే ఎంటర్ అవ్వదు. చూడండి అక్కడ వన్స్ మోడల్పై క్లిక్ చేస్తున్నా మనం ఇందాక మోడల్లో ఏదైతే డ్రా చేసామో అది మాత్రమే అక్కడ మనకి యాడ్ అయ్యింది. పేపర్ స్పేస్ తీసుకున్న తర్వాత ఏదైతే డ్రా చేసామో అది మాత్రం మనకి యాడ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యూ పోర్ట్ని డిలీట్ చేసినా కూడా చూడండి ఈ వ్యూ పోర్ట్ అవుట్ సైడ్లో డబుల్ క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసిన తర్వాత కూడా ఈ మోడల్లో ఉన్నటువంటి డ్రాయింగ్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం డిలీట్ అయిపోయింది. కానీ పేపర్ స్పేస్లో ఏదైతే డ్రా చేసామో అది మాత్రం డిలీట్ అవ్వలేదు. సో ఎగ్జాక్ట్గా దీని మీనింగ్ ఏంటి అనేసి అంటే పేపర్ స్పేస్ ఏంటి అనేసి అంటే ఈ యొక్క పేపర్ సైజ్లో మనం ఏదైతే డ్రా చేస్తామో అంటే డైరెక్ట్గా పేపర్ పైన గీతలు పెట్టుకున్నట్టే మనం సింపుల్గా చెప్పాలి అనేసి అంటే. అలానే మోడల్లో ఏదైతే డ్రా చేస్తామో అది మనం స్కేల్ కూడా చేసుకోవచ్చు. కానీ పేపర్ పైన ఏదైతే డ్రా చేస్తామో అది మనం స్కేల్ చేయలేము. స్కేల్ అంటే ఎస్సీ కమాండ్ కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ట్యాబ్ని యాక్టివ్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసి యాక్టివ్ చేసా, గ్రిడ్స్ అనేవి ఆఫ్ చేస్తున్నా. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ స్కేల్ అనేది నాకు వచ్చింది చూసారా. ఈ స్కేల్ని నేను 1:2, 1:4, 1:5 సో నేను 1:5 స్కేల్ని ప్రజెంట్ పెట్టాను. కానీ ఈ పేపర్ స్పేస్లో ఏదైతే ఉందో దాన్ని నేను స్కేల్ చేయలేను ఆ విధంగా. ఇప్పుడు వ్యూ పోర్ట్ ఇన్సైడ్లో డబుల్ క్లిక్ చేసా కాబట్టి ఈ వ్యూ పోర్ట్ యాక్టివ్ మోడ్లోనికి వచ్చింది. వ్యూ పోర్ట్ అవుట్ సైడ్లో డబుల్ క్లిక్ చేసినట్లయితే పేపర్ మోడ్లోనికి వచ్చేస్తుంది. ఈ పేపర్ మోడ్లోన స్కేల్ అనేది మనకి కనిపించదు. అయితే దీనివల్ల యూస్ ఏంటి అనేసి మీకు డౌట్ రావచ్చు. చూడండి ఈ పేపర్ స్పేస్లో ఉన్నప్పుడు పేపర్ స్పేస్లో ఏవైతే మనం డ్రా చేసుకుంటామో అవి సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత దీన్ని డిలీట్ చేస్తాం. అగైన్ ఇప్పుడు లేఅవుట్ పై క్లిక్ చేసుకుని ఒక రెక్టాంగిల్ తీసుకున్నా. ఈ విధంగా వ్యూ పోర్ట్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ వ్యూ పోర్ట్ పై డబుల్ క్లిక్ చేసుకుంటా ఇలా జూమ్ చేయొచ్చు. ఎలా రైట్. ప్రజెంట్ ఈ వ్యూ పోర్ట్ ఏ మోడ్లో ఉంది, మోడల్లో ఉంది. ఇక్కడ మనం కొన్ని డైమెన్షన్స్ అనేటివి అప్లై చేయాలి. చూడండి డైమెన్షన్స్ అప్లై చేయడానికి హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ డైమెన్షన్స్ కావాల్సిన డైమెన్షన్ లీనియరా అలైన్డా ఏంటా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ తీసుకుంటున్నా. లీనియర్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డైమెన్షన్ అనేది అప్లై చేశాను. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది అనేసి అంటే ఇక్కడ ఏదైతే అప్లై చేశానో అది ఎక్కడ కూడా ఈ యొక్క వ్యూ పోర్ట్లో కూడా వచ్చింది. ఈ యొక్క వ్యూ పోర్ట్ అనే కాదండి, మనకి ఎన్ని వ్యూ పోర్ట్స్ ఉంటే అన్ని వ్యూ పోర్ట్స్లోనికి ఈ యొక్క డైమెన్షన్ అనేది అప్లై అవుతుంది. ఎందుకు అనేసి అంటే మనం ఇది ప్రజెంట్ మోడల్లో క్రియేట్ చేస్తాం కాబట్టి. వన్స్ దీన్ని కూడా యాక్టివ్ చేసి కొంచెం జూమ్ చేస్తే చూడండి ఈ విధంగా కనిపిస్తుందా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యూ పోర్ట్లో మనం ఏదైనా డైమెన్షన్ అప్లై చేసినట్లయితే లీనియర్ తీసుకున్నా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డైమెన్షన్ని అప్లై చేశాం. సో ఏమైంది ఎక్కడ అప్లై చేసినా కూడా అది ఎక్కడ వస్తుంది. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ యొక్క పార్ట్కి మాత్రమే మనకు డైమెన్షన్ కావాలి, ఒక పర్టికులర్ ప్లేస్లో కావాలి. సో అన్ని వ్యూ పోర్ట్లు నాకు కనిపించాల్సిన పని లేదు, ఒక వ్యూ పోర్ట్లో మాత్రమే నాకు కనిపించాలి అనుకునేటప్పుడు అప్పుడు మనం పేపర్ స్పేస్ అనేది వాడుతాం. సో దీన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాం. కొంచెం జూమ్ చేస్తాను. అగైన్ జూమ్ చేసి ఇప్పుడు నేను పేపర్ స్పేస్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నాను.
క్లిక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లీనియర్ అనే దానిపై క్లిక్ చేసుకుంటున్నా. సో మీకు కావాల్సిన డైమెన్షన్ అనేది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు క్లిక్ చేసుకుని ఈ విధంగా డైమెన్షన్ అనేది అప్లై చేశాను. సో ఏమైంది, ఈ యొక్క డైమెన్షన్ అనేది అక్కడ అప్లై అయ్యింది, కానీ అది అక్కడ నాకు షో చేయలేదు, ఎందుకంటే మనం పేపర్లో ఇచ్చేసాం కాబట్టి. ఓకే, సో కావాల్సిన విధంగా ఇక్కడ మనం డైమెన్షన్స్ అనేటివి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వ్యూ పోర్ట్ అంటే ఒక పర్టికులర్ పార్ట్కి మనం ఈ విధంగా డైమెన్షన్స్ అనేటివి షో చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం మోడల్ అండ్ పేపర్ స్పేస్ అనేది యూజ్ చేయొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక పెద్ద లేఅవుట్ ఉంది, ఓ లేఅవుట్ అనేది ఒక పక్కన షో చేస్తాం, దాంట్లో ఒక చిన్న పార్ట్ని అక్కడ షో చేసి దాన్ని డైమెన్షన్స్ని అప్లై చేస్తాం. సో అప్పుడు విజువల్ క్లియర్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన వ్యూ పోర్ట్స్ని క్రియేట్ చేసుకుంటా కావాల్సిన పార్ట్స్కి మనం డైమెన్షన్స్ని షో చేయొచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసుకోండి. అలానే ఎప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మీరు చూసే ఈ వీడియో పైన ఎండలో ఇంకో వీడియో అనేది పోస్ట్ చేశారు. సో ఆ వీడియో ఏంటి అనేసి అంటే అది కూడా ప్రింటింగ్ గురించే. దాంట్లో ఈ యొక్క డాట్ లైన్స్ ఎలా ఎడిట్ చేయాలి అనే దాని గురించి దాంట్లో మెన్షన్ చేశారు. అలానే దాంట్లో కంప్లీట్ కూడా ప్రింటింగ్ ఎలా ఇస్తారు అనే దాన్ని కూడా చెప్పారు. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.